హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందికా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది కదండి, 1 మంత్ అవుతుంది. నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను వీడియోలు తీయలేకపోయినా. ఎలా ఉన్నారండి? ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ అయితే వస్తాయి. నేను ఇక ఈరోజు అయితే వంట ఏం చేస్తున్నా, నేను ఏం వంట చేస్తున్నా అనేది ఈరోజు మీకు చూపిస్తాను. నేను ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. లంచ్ అయితే చేస్తున్నా. ఇక్కడ అన్నం అయితే అవుతుంది. ఆల్రెడీ బ్రౌన్ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇవి 2-3 అవర్స్ 2-3 గంటలు అయితే నానాలి. అందుకే పొద్దున్నే నానేసాను. ఈరోజు వంట ఏంటంటే, ఈరోజు లంచ్లోకి బెండకాయ ఫ్రై, దోసకాయ పప్పు చేస్తున్నా. ఈరోజు అయితే ఇదే వంట అండి. ఇప్పుడు ఇవి అన్నీ మనం శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. కట్ చేసుకోవాలి. ఇది ఫ్రై కదండి, అందుకే చిన్నగా కట్ చేసుకోవాలి. నా స్టైల్లో నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తాననేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇలా ఈ పప్పు అంచుకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై అయితే. అవన్నీ ఈ విధంగా ఈ సైజులోనే కట్ చేసుకోవాలి. కూరగాయలు అయితే కట్ చేసుకున్నాము. బెండకాయలు, దోసకాయ, టమాటా అన్నీ కూరలకు సరిపడా అన్నీ అయితే కట్ చేసేసుకున్నాము. ఇక కందిపప్పు అయితే కడుక్కుందాం. పప్పు అయితే కుక్కర్లో శుభ్రంగా 2 సార్లు అయితే పప్పుని కడుక్కోవాలి. పప్పు కడుక్కున్నాక కోసుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు అయితే కుక్కర్లో వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కొద్దిగా ఆయిల్. ఆయిల్ ఎందుకు వేస్తామంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మనము కట్ చేసుకున్న బెండకాయలని ఇక్కడ నేను ఆల్రెడీ పొయ్యి మీద డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం బెండకాయలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇందులో బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, పక్కకి తీసుకున్నాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పల్లీలు ఎంచుకుందాం. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మనం ఫంక్షన్లలో తింటాం కదా, ఇది బెండకాయ ఫ్రై పొడి పొడిగా ఉంటుంది. ఇదైతే ఇక్కడ అట్లా ఉండదండి. బెండకాయకి గ్రేవీ అనేది అంటుకొని ఉంటుంది అనమాట ఫ్రై. చూడండి ప్రాసెస్ అయితే. ఇది పల్లీలు అయితే దోరగా ఎర్రగా వేపుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి. మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఈ పల్లీలు వేగే వరకు ఇది మన పప్పు అయితే ఉడిపేసుకుందాం. చూడండి పప్పు అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము మెత్తగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. పప్పు అయితే మెత్తగా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాం. చూడండి ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుందాం. ఇగో ఈ విధంగా అయితే ఫ్రై కావాలండి, ఎర్రగా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసేసుకుందాం పల్లీలన్నీ. పల్లీలు అయితే తీసేసుకున్నాం కదా. ఆయిల్ ఎక్కువ ఉంది కదా, అందుకే కొద్దిగా తీసేసిన ఆయిల్ ఎక్కువ ఉందని ఇదే కడాయిలా ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంచుకొని మనము పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు
వేసుకొని ఎర్రగా అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఉల్లిపాయ ముక్కలనే కూరకు సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నా. కడాయి అయితే పక్క పొయ్యి మీద పెట్టేసుకొని వేరే పొయ్యి మీద పప్పు అయితే పోపు పెట్టేసుకుంటున్నా. నూనె పోసి పోపు దినుసులు వేసి ఎల్లిపాయలు అయితే వేసిన. ఎర్ర కలర్లో రాగానే ఇగో ఎండుమిర్చి, కొద్దిగా పసుపు. పోపు అయితే వేగిపోయింది కదా, ఇప్పుడు పప్పు వేసేస్తాం. పోయినాయి కదా, ఇప్పుడు కూరకు సరిపడే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రెండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు, పల్లీలు ఇందులో వేసేసుకోవాలి. మరి కిందికి మీదికి కలపాలి. ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి తొందరగా అయిపోతుందండి కర్రీ. ఇప్పుడు కూరకు సరిపడే కారం, మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకోండి మీరు. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నా ఇక్కడ. స్టవ్ కారం వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ వేసుకున్న వాటరు మొత్తం వాటర్ తోటి ఫ్రై అయ్యేదాకా ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం 2 మినిట్స్ అయితే మగ్గ పెట్టుకున్నాం కదా, మూత తీసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి వాటర్ అంతా ఎగ్గిపోయింది కదా, దగ్గరికి అయింది. మనము ఫంక్షన్లలో తినే బెండకాయ అయితే పొడి పొడిగా ఉంటుందండి. ఇది నేను పొడి పొడిగా కాదు, ఇట్లా కొంచెం కలుపుకుంటే అన్నంలో కలుపుకుంటే గ్రేవీలాగా, అంటే మసాలాలు మొత్తము బెండకాయ కంటుకుపోయేటట్టుగా నేను కర్రీ అయితే చేశాను. ఇప్పుడు మన లాస్ట్కి కొద్దిగా ధనియాల పొడి అయితే చల్లుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కిందికి మీదికి ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. పప్పు అంచుకైనా పచ్చి పులుసు అంచుకైనా కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగానే చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడైతే మేము లంచ్ అయితే చేస్తాము. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాము. కూర టేస్ట్ ఎలా ఉందో మీకు ఒకసారి ఒక ముద్ద తినేసి చూపిస్తాను మీకు. ఇక వేడి అన్నం అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాను. బాయిల్ ఎగ్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు, బెండకాయ ఫ్రై. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. వేడివేడిగా ఉందండి, కాలుతుంది. వేడివేడి అన్నంలో పప్పు కలిపి బెండకాయ ఫ్రై కలుపుకొని తింటే సూపర్ ఉందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను చేసిన విధానంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లంచ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ లంచ్ అయ్యిందా కాలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.